దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు తన శిష్యులను ఒక ప్రాంతానికి సముద్రం గుండా ప్రయాణం చేయమని చెప్పాడు. శిష్యులు ఓడలో సముద్రంలో ప్రయాణం చేయుచున్నప్పుడు, సముద్రంలో ప్రయాణం చేయించు ఉన్నప్పుడు గాలి ఎదురైనందున అలల చేత ఆ పడవ కొట్టబడుతూ ఉన్నప్పుడు రాత్రివేళ 4వ జామున యేసుక్రీస్తు వారి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొద్దకు నడుచుకుంటూ వస్తూ ఉన్నారో శిష్యులందరూ కూడా భూతమని భయపడ్డారు. ఆ సందర్భంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో చెప్తూ ఉన్నారు, ధైర్యముగా ఉండండి, నేనే, భయపడవద్దు అని వారితో చెప్పారు. వెంటనే పేతురు అంటారు, అయ్యా, నువ్వు నేల మీద నడుస్తూ ఉన్నావు కదా, నేను కూడా నీ వలె నేల మీద నడుస్తానంటే ప్రభు రమ్మంటారు. పేతురు నేల మీద నడుచుకుంటూ ఆయన చూస్తూ ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు గాలిని చూస్తాడు, అలలను చూస్తాడు. ఎప్పుడైతే పేతురు గాలిని అలలను చూస్తాడో నీళ్ళల్లో మునిగిపోవటం ప్రారంభిస్తాడు. అప్పుడు వెంటనే పేతురు అంటారు, అయ్యా, నన్ను రక్షించండి అనగానే, అల్పవిశ్వాస ఎందుకు సందేహపడుతువని పేతురు చేపెట్టుకొని యేసుక్రీస్తు పేతురును రక్షిస్తారు. ఈ మాటలు ఈ పూట ఎందుకు ధ్యానిస్తూ ఉన్నామంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలలో, ఆత్మీయ జీవితంలో ఎన్నో అలల చేత, గాలుల చేత నువ్వు కొట్టబడి కుటుంబాన్ని నడిపించుకోలేక, ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోలేక కృంగిపోతూ, బాధపడుతూ, కన్నీల మధ్యలో నన్ను ధైర్యపరిచేవారు ఎవరు లేరు, నడిపించేవారు ఎవరు లేరు అని నువ్వు కన్నీల మధ్యలో కొనసాగింపబడుతూ ఉన్నావేమో. యేసుక్రీస్తు నీ చెంతకు రాబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను ధైర్యపరచుటకు రాబోతున్నాడు. కృంగిన నీ బ్రతుకును, బలహీనపడిన నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు, నిన్ను ధైర్యపరచడానికి ఆయన నీ చెంతకు రాబోతూ ఉన్నాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే, ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచగలిగితే దేవుడు నిన్ను పడిపోకుండా నిలబెట్టగలడు, ఓడిపోకుండా నిలబెట్టగలడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి గాలి వంటి సమస్యలను చూసి, మాటలను బట్టి ఒకళ్ళు భయపడుతూ ఉన్నావేమో. నీ ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని ఏ అలల చేత కొట్టబడుతూ, నలిగిపోతూ, కన్నెల మధ్యలో నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు, ధైర్యంగా ఉండండి, నేనే, మీరు భయపడవద్దని ప్రభు చెప్తూ ఉన్నారు. లోకములో కలిసిపోకుండా, సమాజంలో అవమానకరమైన జీవితం నువ్వు చేయకుండా నేను నిలబెట్టుటకు, అనేకులకు దీవెనకరంగా నేను ఉంచుటకు దేవుడిని చేపట్టి పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలనైనా ఈ దినమందు అయితే కుటుంబంలోనూ ఆత్మీయ జీవితంలోనూ కలుగుతున్న శోధలు, శ్రమల బట్టి కృంగిపోతూ బాధపడుతూ ఉన్నారు. భయపడవద్దు, ధైర్యముగా ఉండుడి, నేనే, భయపడవద్దని ప్రభా మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. సమస్యలను తొలగించి, బాధలు తొలగించి, నెమ్మదిని ప్రసాదించే గొప్ప దేవుడు నాయనా. ఈ దినమంతా కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచండి. ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.